మనోనిగ్రహంతో స్థితప్రజ్ఞులైన వారు మాత్రం ఆత్మోద్ధారులవుతారు. దేవతలకు స్థితప్రజ్ఞత అవసరమంటారా? ఆ కుబేరుణ్ణి చూడుదేవి, అపరిమితమైన సంపద ఉండి కూడా ఇంకా అతడు తృప్తి చెందలేదు. అమ్మా ధనలక్ష్మి, ఇక మీదట నీవు వేరెచటకు వెళ్లకుండా సదా నా భండారమందే నిలచిపోవాలి. ఆ వరాన్ని నాకు ప్రసాదించు మాతా. ఏంటమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీవు సదా నా భండారంలోనే ఉండిపోవాలి, నిన్ను వైభవంగా పూజించుకోవాలన్న మహదాశయంతోనే అలా వేడుకున్నాను తల్లి. నీ మాటల బంధనంలో చిక్కుకున్నాను. నేను ఇక్కడే నిలిచిపోవాలని ఉపాయం ఆలోచించావు. నీకు మాట ఇచ్చాను కనుక నేను ఇక్కడ ఉండక తప్పదు. అదే ఆశయంతో నేను నిన్ను ఆరాధించాను తల్లి. మాటిచ్చావు, మహా సంతోషం. అలాగే నీ భక్తి నిష్టలను నేను మెచ్చుకుంటున్నాను. నీ ఇష్ట ప్రకారమే నేను నీ భండారంలోనే నిలిచిపోతాను. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. లక్ష్మయ్య, నీవు సదా నా హృదయంలోనే ఉండాలి. నా హృదయమే నీ నివాసం కావాలి. నా పతి హృదయానికి నేను చేరుకోవాలి. నారాయణ నారాయణ. హౌరా, మానవులలో అంటే ఏదో దౌర్బల్యం ఉండటం సహజం. కాని ఈ దేవతల దౌర్బల్యాన్ని ఏమని చెప్పాలి? అవును, దేవతలు భక్తికి సులభంగా వశమైపోతారు. అడిగిన వరాల్ని ఉదారంగా ఇచ్చేస్తుంటారు. శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ వైకుంఠంలో ఉండవలసిన మాత ధనలక్ష్మి కుబేరుని భక్తికి పరవశమై అతని భండారంలోనే నిలిచిపోయింది కదా. అయ్యో, తానే మాట ఇచ్చి బంధితురాలైపోయింది కదా. అంతా దైవ సంకల్పం. నారాయణ నారాయణ. ఎల్ల నిన్న లీలయో నారాయణ, నటన సూత్రధారి హే నారాయణ. ఎల్ల నిన్న లీలయో నారాయణ, నటన సూత్రధారి హే నారాయణ. సర్వకార్య కారణ నారాయణ, విశ్వరూపధారణ నారాయణ. శిష్ట జనర పోషణ నారాయణ, దుష్ట దర్పహారణ నారాయణ. ఎల్ల నిన్న లీలయో నారాయణ, నటన సూత్రధారి హే నారాయణ. ప్రభు ఏమైంది? ప్రభు, తమరి అట్టహాస ఘోష విని కొండలన్నీ దద్దరిల్లుతున్నాయి. ప్రభు, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మూర్ఖులారా, మీరెందుకు వణికిపోవాలి? మీరు ఈ కలికి శిష్యులు. మిమ్మల్ని చూసే సమస్తం వణికిపోవాలి. ఏం వణకాలి? ఈ విశ్వమంతా వణికిపోవాలి. నా పేరు వినగానే సకల చరాచరాలు పిడుగులు పడ్డట్టుగా తల్లడిల్లిపోవాలి. మనుషులంతా మూర్ఛపోవాలి. పిడుగు పడిందంటే శాశ్వత నిద్రపోతారు, కానీ మూర్ఛపోవాలంటారేంటి? అర్థం చేసుకోరా. దుర్బల హృదయాలైన వారంతా సత్యమే పలుకుతున్నారు. మంచి వారందరికీ నా గుణగణాలే రావాలి. ప్రభు, తమ గుణగణాలు మాత్రం తమరి దగ్గర ఉంచుకుంటేనే మంచిది. మంచి వారికి పంచడానికి తమరిదేవైనా సత్వగుణమా? మూర్ఖుడా, నన్ను ఎవరనుకున్నావురా? నేను కలి మహారాజుని. ఇక్కడ నాదే రాజ్యం, నాదే శాసనం. నేనిచ్చేదే వరం, నేనిచ్చేదే శాపం.
నేను చూపితేనే సుమా కరుణ, లేదంటే చావే. నేనే దేవుణ్ణి, నాకే అన్ని పూజలు, నేనే ప్రథముణ్ణి, ఇతరులందరూ నా తర్వాతే. అందరూ మీ బానిసలవ్వాలా? బానిసలై తీరాలి. అందరూ నన్ను గౌరవించాలని, పూజించాలని మీరు వెళ్ళి చెప్పండి. నా ఆజ్ఞలు ప్రచారం చేయండి. చేస్తాం ప్రభు. అలాగే చేస్తాం ప్రభు. ప్రభు, అటు చూడండి, ఎవరో వస్తున్నారు. ఎవరో గడ్డం సన్యాసి వస్తున్నట్టున్నాడు. ప్రభు, మిమ్మల్ని పూజించడానికే వస్తున్నట్టున్నాడు. మూర్ఖుడా, కళ్ళు కనిపించడం లేదా? కనిపించడం లేదు. సరిగ్గా చూసి చెప్పండి, ఆ వచ్చేది ఎవరో ఏమిటో. దండం కమండలం తీసుకొని గడ్డం సన్యాసి వస్తున్నాడు స్వామి. ఆయన భృగు మహర్షి. అది కూడా తెలియదా? ప్రభు, క్షణం కోపం, క్షణం మంచిగా ఉండే ఆ మహర్షికి దూరంగా ఉండడమే మనకి క్షేమం ప్రభు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? భూలోకంలో అందరూ ఋషులు కలిసి మహావిష్ణువును భూలోకంలో అవతరించమని అడగటానికి ఈ భృగు మహర్షిని వైకుంఠానికి సాగనంపుతున్నారు. ఆయన నా ఆటలను, ఆగడములను అణిచివేస్తాడని భ్రమలో ఉన్నారు. అంటే అసలు కథ మొదలయ్యిందా? అవును, ఆ కథను నేను తిరగరాస్తాను. అనగా అనగా ఆ కథ అతని రీతిలో జరగదు, నా రీతిలో జరుగుతుంది. మహర్షి, మహర్షి, నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నన్ను రక్షించండి. ఈ శరణాగతుని కాపాడండి, కాపాడండి మహర్షి. దీర్ఘాయుష్మాన్ భవ. నీకు అభయం ఇస్తున్నాను. ఇక నీకు ఎలాంటి ప్రాణభయమూ లేదు. లే, పైకి లే. ఎవరు నీవు? నీవా? అవును, నేనే కలిని, కలి మహారాజుని. ఛ! ఎంతటి తప్పిదం చేశాను. కామక్రోధాది అరిషడ్వర్గాలతో ఈ భూమండలం అంతా అల్లకల్లోలమునరించి జీవులందరినీ నానా విధాల కష్టాల కొలిమిలో కాల్చివేస్తున్నా ఇతణ్ణి ఆశీర్వదించి తినే. ఎంతటి అపరాధమునరించి తిని. ఛ! ఇప్పుడు చింతించి ఏం ప్రయోజనం మహర్షి? తెలిసో తెలియకో తమరే దీర్ఘాయుష్మాన్ భవని నన్ను ఆశీర్వదించారుగా. ఇక నన్ను అడ్డుకునేవాడెవడు? మహర్షి, నాదొక సందేహం. ఏమది? మీరెంత ప్రచండులు, ఎంత తపస్సంపన్నులు, మహామహిమాన్వితులు, సర్వశక్తి సంపన్నులు. మీ వల్ల కాని కార్యమేముంది మహర్షి? మీ శక్తి ముందు ఆ వైకుంఠవాసి శక్తి కూడా నిలువలేదు. మీరు తలచుకుంటే ఆ వైకుంఠవాసియే మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తాడు. అలా కాక ఆయనను కలవడానికి మీరు వెళుతున్నారు కదా. నోర్మై! ఎంత దురహంకారం నీకు! సర్వలోకైకనాథుడైన ఆ విష్ణువును అవహేళనం చేసే ధైర్యం వచ్చిందా నీకు? మహర్షి, ఇది కలికాలం, అంటే నా కాలం. ఇక్కడ నాదే ఆట, నాదే పాట. నేనాడిందే ఆట, పాడిందే పాట. ఇక నన్ను మించి ఎవ్వరూ లేరు. ఆ విష్ణువే కాదు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కలి, నేనే నిన్ను కాల్చి భస్మం చేస్తాను. ఆగు మహర్షి వర్య, ఆగు. ఇప్పుడు నన్ను ఆశీర్వదించిన మీరే మరల కాల్చి భస్మం చేస్తారా? అంటే మీ ఆశీర్వాదం నిష్ఫలమా? మీ మాటను మీరే తప్పుతారా మహర్షి? ఛ! నీకు ఆశీర్వాదం ఇచ్చి నేను తప్పిదం చేశాను. శ్రీమన్నారాయణుడే దీనికొక దారి చూపాలి. కలి, నీ దుర్విధి
నీ చేత ఇన్ని ప్రగల్భాలు పలికిస్తోంది? నీకు అంత్యకాలం సమీప దూరంలోనే ఉంది. నా కాలం ఇప్పుడే ఆరంభమైంది మహర్షి. అంతలోనే అంత్యకాలం రావటం సాధ్యమా? ఆ నారాయణుడే భూలోకంలో అవతారం దాల్చి నీ దర్పాన్ని అహంకారాన్ని అణిచివేస్తాడు. కలి మహాప్రభు ఆయన వైకుంఠానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తితో చెప్పాడనుకోండి, అపాయం కదా. అపాయమా? మనక ఇటువంటి అపాయాలన్నింటినీ ఎదిరించి ఉపాయాలు మన దగ్గర ఉన్నాయిరా. మహాప్రభు, ఆ కోపిష్టి సన్యాసి సామాన్యుడు కాడు. అంటే ఏంటి? మన కలి మహాప్రభులు మాత్రం సామాన్యులా? బలిరా శిష్య, నేను సామాన్యుణ్ణి కాదు, అసామాన్యుణ్ణి. ఇప్పుడు చూడండిరా మీ నాయకుడి ప్రతిభ. అవును, కలి చెప్పింది నిజమే. నేను మహాతపస్విని, శక్తిశాలిని, మహిమా సంపన్నుణ్ణి. నా తపోబలంతో ఈ భూమండలాన్ని గడగడలాడిస్తాను. నేను ఎవరికి దాసుణ్ణి కానుగా, అటువంటప్పుడు నేనెందుకు విష్ణువును చూడటానికి వెళ్ళాలి? నేనున్న చోటికి అతడే స్వయంగా వచ్చి కలవాలి. అవును, అతడే వచ్చి నన్ను కలుసుకునే విధంగా చేస్తాను. మహర్షి, ఆ మంటపంలోనే వ్యాసపీఠం పెడితే బాగుంటుందేమో. అగస్త్య, అగస్త్య! ఇదేమి త్రిలోక సంచారి, ఈ సమయంలో ఎంత అవసరపడుతున్నారు? ఏమని చెప్పను, ఎలా చెప్పను? జరగరానిదే జరిగిపోయింది. ఏం జరిగింది నారదా? అయ్యో చూడండి, మీరు మన సప్తఋషులు చేరి భృగు మహర్షిని ఆశ్రయించారు కదా. ఆ ఆశ్రయాన్ని మన్నించి వారు వైకుంఠానికి బయలుదేరారు కదా. అవును. ఆ ముని అక్కడకు వెళ్లేలోగానే ఇది కూడా జరిగిపోయింది. ఏం జరిగింది మహర్షి? భృగుముని దారిలో కలిపురుషుడు కలుసుకున్నాడు. మీరు చేసిన ప్రయత్నమంతా నీటి మీద చేసిన హోమమైపోయింది అగస్త్యముని. అర్థం కాలేదు, వివరంగా చెప్పండి నారదా. చూడండి, ఏ కలిని అణచాలనుకొని భృగుముని విష్ణువు వద్దకు పంపారో అదే కలిని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. ఆ మహర్షిని ఏమనాలి? ఇక ఆ కలికి ఆయుషు దీర్ఘం, దర్పము దీర్ఘం, ఆర్భాటము దీర్ఘం. అయితే ఇక ముందు ఏం కానున్నది నారదా? నారదా, తాము వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఏ అనర్థమూ జరగకుండా చూడండి. మీరందరూ మధ్యలో నన్ను బహుబాగా ఇరికిస్తారు మహర్షి. నారాయణ, నారాయణ, ఏమిటయ్యా నీ లీలలు? క్షమించండి, తమ రాకను గమనించలేదు. భృగు మహర్షి రాకనే గమనించలేనంత ఉదాసీనమా? తమ వంటి వారి పట్ల ఉదాసీనత ఎందుకు చూపుతాము మహర్షి? వైకుంఠ ద్వారాలకే కావలు ఉన్నామన్న దురహంకారం మీకు. అంత మాట అన్నారే. శ్రీమన్నారాయణుడి ద్వారపాలకులం మేము. అహంకారం అనే మాట మా ఛాయలకు కూడా రాదు మహర్షి. దయచేసి కోపగించుకోకండి.
ఇప్పుడే వెళ్ళి తమ ఆగమనాన్ని స్వామికి తెలియపరిచి ఆ వెంటనే లోని కంపుతాం. ఏమిటి? నీవు వెళ్ళి వచ్చి లోనికి పంపునంత వరకు ఈ భృగు మహర్షి వాకిట కాచుకుని ఉండవలెనా? నేనేమైనా దైన్యమైన భిక్షగాణ్ణా? ఈ అవమానాన్ని సహించజాలను. ఇదేమిటి? వైకుంఠ సాంప్రదాయం ఇదే కదా. ఇది తమకు తెలిసిన విషయమే కదా. భక్తవత్సలుడైన నారాయణుని ద్వారపాలకులమైన మేము మీలాంటి మహర్షులను అవమానిస్తామా? ఒకే ఒక్క క్షణం, ఇప్పుడే వెళ్ళి వస్తాను. అవసరం లేదు. అంటే ఇంత దూరం వచ్చి స్వామిని దర్శించుకోకుండా వెళ్తారా? నేనేంటి అతన్ని దర్శించేది? అతడే నన్ను దర్శించరావాలి. మరెందుకు ఇంత దూరం వచ్చారు? అతన్నే వచ్చి నా దర్శనం చేయమనండి. ఆ మాట చెప్పమని మీకు చెప్పడానికి వచ్చాను. ఏమంటిరి? ఆ నారాయణుడిని వచ్చి నన్ను చూడమని చెప్పు. అతని వాకిలి ముందు ఎదురు చూడాల్సిన అవసరం నాకు లేదు. ఇది ఏమి విచిత్రం? శ్రీ మహావిష్ణువే వచ్చి నన్ను చూడాలి అని చెప్పి వెళ్తాడేంటి ఆ మహర్షి? ఎవరి దర్శనం కోరి దేవతలు ఋషులు కళ్ళు కాయలు కాచేలా కాచుకునుంటారో ఆ భగవంతుడినే స్వయంగా వచ్చి తనను చూడమంటున్నాడే ఆ మహర్షి. ఇతడి అహంకారానికి కారణం ఏమై ఉంటుంది? తనకి తపశ్శక్తి ఎక్కువని అహంకారం మదం తలకెక్కాయి. ఆ శక్తిని ఎక్కడ ఎవరి మీద ప్రయోగించాలన్న పరిజ్ఞానం అక్కర్లేదా? ఏంటో ఇది మంచికో లేక చెడుకో ఆ నారాయణునికే ఎరుక. నీ అహంకారాన్ని అణచివేస్తాను. నేను సదా నివాసముండే నా స్వామి వక్షస్థలంపై నీ దుష్ట పాదాన్ని పెట్టినందుకు నీకు తగ్గ గుణపాఠం చెప్తాను. తపోశక్తి కలదన్న అహంకారంతో రాక్షసుల్లా ప్రవర్తించిన నిన్ను లక్ష్మి, ఏ పతి వ్యామోహంలో పడి నన్ను నీచంగా అవమానించావో ఆ పతి నుండి నీవు దూరమై నానా విధమైన కష్టాలు అనుభవింతువుగాక. ఇదే నా శాపం.